నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. క్యాబేజ్ గురించి మనము బోల్డ్ అయిన విషయాలు తెలుసుకుంటున్నాము. క్యాబేజ్ అనేది గ్రీన్ లీఫ్ వెజిటబుల్ కింద వస్తూ ఉంటుంది. క్యాబేజ్ ఇంకా దానికి కొన్ని పోషకాలు యాడ్ చేసి ఒక చక్కటి కర్రీ ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే క్యాబేజ్ శనగల కర్రీ. క్యాబేజ్ శనగల కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యాబేజ్, నానబెట్టిన శనగలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, కారం, పసుపు, ధనియాల పొడి, నూనె, ఉప్పు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే. అన్నిటికంటే ముందు మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి సో కొంచెం అంత అల్లము వెల్లుల్లి ఇక్కడ యాడ్ చేసేసి, వెల్లుల్లి, కొంచెం అంత అల్లం, కొంచెం అంత వాటర్ యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. సో అల్లం వెల్లుల్లి రెడీ. నెక్స్ట్ ఏంటంటే మనము అన్నిటికంటే ముందు నానబెట్టినటువంటి శనగల్ని వేయించుకోవాలి. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. ఇక్కడ శనగలు ఏంటంటే మనము దాన్ని కుక్ చేయమన్నమాట. ఫస్ట్ కొద్దిగా నూనెలో వేయించేసేసి వాటిని చక్కగా వేయించేసి, అంటే తినడానికి రెడీగా ఉంటాయి. ఎప్పుడు కూడా మనము పేరంటానికి వెళ్ళినప్పుడు శనగలు ఇస్తూ ఉంటారు కదా, వాటిని తీసుకొచ్చిన వెంటనే నూనెలో వేయించి కొద్దిగా ఉప్పు కారం తగిలించి తింటే ఎంత చక్కగా ఉంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడు శనగల్ని రెడీ చేస్తామన్నమాట. సో శనగలు ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది, కార్బోహైడ్రేట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. మనకి ధాన్యపు గింజల నుంచి ఎంత కార్బోహైడ్రేట్ వస్తుందో అంత కార్బోహైడ్రేట్ మనకి శనగల నుంచి వస్తుంది. అలాగే శనగల్లో అన్ని పప్పు దినుసుల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 24% వరకు మనకి ఇందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి శనగలు తీసుకోవటం అనేది జరిగింది. ప్లస్ దీంట్లో ఆఫ్కోర్స్ అది హోల్ గ్రెయిన్ కాబట్టి దీంట్లో బోల్డ్ అని బి వైటమిన్స్ అవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ ఆఫ్కోర్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్, యాంటాక్సిడెంట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో నేను కాబూలీ చెనా కాకుండా దేశీ చెనా అనమాట. మామూలుగా మనం రెగ్యులర్గా ఉపయోగించి నల్లగా ఉండేటువంటి డార్క్ బ్రౌన్గా ఉండేటువంటి శనగలు నేను రాత్రి నానబెట్టుకున్నాను. సో 12 అవర్స్, మినిమం 12 అవర్స్ నానబెడితే ఏంటంటే అది చక్కగా హైడ్రేట్ అయిపోయేసి మనకి ఆ గ్యాస్ ఫార్మేషన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి మనం నానబెట్టేసాం ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే మనం కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేద్దాం. ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత శనగలు, జస్ట్ కుక్ చేయటం అన్నమాట. అంటే నూనెలో వీటిని చక్కగా వేయించేసుకోవాలి. వేయించుకుంటే ఈ కర్రీలో ఏంటంటే అది క్రంచీగా ఉంటుందన్నమాట. శనగలు అనేవి క్రంచీగా ఉండి సపరేట్గా వేగుతాయి కాబట్టి క్రంచీనెస్ అనేది వస్తుంది. సో దీనికి కొంచెము ఫ్లేవర్ యాడ్ చేయడానికి కొద్దిగా కరివేపాకు, కొంచెం అంత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 5 to 10 minutes మనము దీన్ని ఫ్రై చేసుకుంటే వాటర్ అంతా పోయి పైన కొంచెం డీహైడ్రేట్ అవుతుంది. చూడండి, మొదట వేసినప్పుడు చాలా వాటర్ టప్ అనేది కదా, ఇప్పుడు తగ్గింది అనమాట. లోపలంతా కూడా కొంచెం కుక్ అవటం మొదలు పెడుతుంది. ఇంకా వీటిని మనము తీసేయచ్చు. సో స్లో చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము.
శనగల్ని యాజ్ ఇట్ ఈస్ ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఆల్రెడీ కొంచెం ఉప్పు యాడ్ చేసా కదా, కారం యాడ్ చేసేసుకొని నిమ్మరసం పిండుకొని యాజ్ ఇట్ ఈస్ ఒక స్నాక్ లాగా తీసేసుకోవచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాము. జస్ట్ లెంత్ వైజే వండిస్తున్నాను వీటిని. నెక్స్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు. నెక్స్ట్ కొంచెం అంతా టమాటో, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్, సో క్యాబేజ్ ఇట్లాగా హీట్లో కొంచెము మనము కుక్ చేస్తున్నప్పుడు ఆ వేపర్స్ పైకి వెళ్తున్నప్పుడు కొన్ని నైట్రోజెనిక్ కంపౌండ్స్ పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లో అన్నమాట మనం ఏం చేయాలంటే ఈ వేపర్స్ వెళ్ళిపోయేటట్టుగా ఇట్లాగా ఓపెన్ కుకింగ్ చేయాలన్నమాట ఒక 2-3 minutes. తర్వాత దీన్ని క్లోజ్ చేసి కుక్ చేసుకోవచ్చు. సో కొంచెం వాటర్, అడుగంటకుండా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం సేపు ఒక 10 minutes ఉంటే చక్కగా కుక్ అయిపోతుంది. సర్వ్ చేసుకుందాం. సో చక్కగా కుక్ అయిపోయింది. సో ఫైనల్ టచ్గా మనము ఇక్కడ శనగల్ని కొన్ని శనగలు తీసుకొని క్రష్ చేసుకుని యాడ్ చేద్దాము. ఇది మెయిన్గా ఏంటంటే క్యాబేజ్ కర్రీకి ఆ శనగల టేస్ట్ యాడ్ అవడానికి ఆ శనగల్ని కొంచెము క్రష్ చేసి యాడ్ చేసామన్నమాట. నెక్స్ట్ మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి శనగలు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. సో ప్రత్యేకమైన గార్నిష్ ఏం అవసరం లేదు. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా చక్కగా ఉంది. టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం డ్రై కర్రీ. ఇది మనము దోశలో తీసుకోవచ్చు, చపాతీలో తీసుకోవచ్చు, బ్రెడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. క్యాబేజ్ శనగల కర్రీ రెడీ అయిపోయింది. క్యాబేజ్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం.
క్యాబేజీలో విటమిన్ కే సమృద్ధిగా లభిస్తుంది. ఒక కప్పు క్యాబేజీని తింటే మనకి కావలసిన విటమిన్ కే దాదాపు 55% వరకు లభిస్తుంది. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. క్యాబేజీలో ఉండే బీటా క్యారోటిన్ కంటి లోపల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కంటి శుక్లాలను కూడా రాకుండా కాపాడుతుంది. క్యాబేజీలో అమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు మంటను తగ్గించటంలో సహాయపడుతుంది. ఈ మధ్య చేసిన పరిశోధనల్లో క్యాబేజీలో అల్జీమర్స్ని నిరోధించే లక్షణాలు ఉన్నట్టు కనుగొన్నారు పరిశోధకులు. అయితే ఈ లక్షణాలు రెడ్ క్యాబేజీలో మాత్రమే అత్యధికంగా ఉన్నాయి. అల్జీమర్స్ సమస్యను నివారించే విటమిన్ కే రెడ్ క్యాబేజీలో సమృద్ధిగా ఉంటుంది. చూసారు కదండి, క్యాబేజ్ శనగల కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు. చక్కగా ఇది చపాతీలో, రైస్లో చాలా బాగుంటుంది. ఈవెన్ దోశలో కూడా మనము ఈ కర్రీ ఉపయోగించుకోవచ్చు. శనగలు మనము ఫస్ట్ వేయించుతాం కాబట్టి ఆ ఒక క్రంచినెస్ ఉంటుందన్నమాట. అది తింటున్నప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.